హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. అయితే పవన్ కళ్యాణ్ గారు నడిచిన ఓజీ సినిమా నుంచి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ రావడం జరిగింది. వాటి గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీకు బ్యాక్లో స్క్రీన్ పైన ఫోటో కనిపిస్తుంది కదా, అది ఉత్సాద్ భగత్ సింగ్ సంబంధించి షూట్ సంబంధించింది అనమాట. సో ఏంటంటే ఉత్సాద్ భగత్ సింగ్ సంబంధించిన మూవీ ఏదైతే ఉందో హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తుంది ఈ సినిమా. సో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అనేది కంప్లీట్గా ఎండ్ కావడం జరిగింది. సో ఎండింగ్లో మన ఎవరైతే రాశి ఖన్నా గారు ఉన్నారో రాశి ఖన్నా గారితో పవన్ కళ్యాణ్ గారు ఫోటో దిగారు. ఆయన కింద మెన్షన్ చేశారు ఉత్సాద్ భగత్ సింగ్ సంబంధించి పూర్తి షూటింగ్ అయితే ప్రజెంట్ కంప్లీట్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏంటంటే ఏదైతే ఓజీ సినిమా ఉందో ఓజీ సినిమాకి సంబంధించి ఏదైతే డబ్బింగ్ ఉందో డబ్బింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఈ పవన్ కళ్యాణ్ గారు శుక్రవారం నైట్ మొదలు పెట్టడం జరిగింది. సో డబ్బింగ్ కూడా ప్రజెంట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు సుజిత్ ఎవరైతే ఉన్నారో సుజిత్ ఏం పెట్టారంటే పవన్ కళ్యాణ్ గారి పని ఏదైతే ఉందో అది అయిపోయింది, ఇక మన పని ఉంది, ఫ్యాన్స్ పని ఉంది అని చెప్పి, అంటే ఇప్పుడు సినిమాని ముందుకు తీసుకెళ్తుంది మనమే కదా, సో అలా ఉంది అని చెప్పి సుజిత్ గారు మెన్షన్ చేయడం జరిగింది. ఈ సినిమా కోసం చాలా అంటే చాలా కష్టపడుతున్నారు వీళ్ళు ముగ్గురు కూడా. మెయిన్గా తమన్ని మెచ్చుకోవాలి. తమన్ గారు ఏదైతే బీజిఎం ఇవ్వడం జరుగుతుందో ఆ బీజిఎం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఏకంగా నార్త్ ఇండియాను ఊపేస్తుంది మెయిన్గా. సో అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తమన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈసారి థియేటర్లో నిజంగా స్క్రీన్లు చినిగిపోవడాలే తమన్ బీజిఎంకి. అలాగే నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏంటంటే ఏదైతే మనకు ఓజీకి సంబంధించిన ప్రీమియర్ సేల్ మనకి ఎప్పటి నుంచో స్టార్ట్ కావడం జరిగింది అమెరికాలో, యూఎస్లో, ఓవర్సీస్ మార్కెట్లో. అప్పటి నుంచి కొత్త రికార్డ్స్ని అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నార్త్ అమెరికాలో 50,000 టికెట్స్ని అయితే ఓజీ సినిమా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నార్త్ అమెరికాలో 50,000, ఇంకా ఓవరాల్గా నార్త్ అమెరికా ప్లస్ యూఎస్ మొత్తం కలిపి 70,000 మార్క్ వరకు రావడం జరిగింది. సో రిలీజ్కి ముందే అద్భుతంగా ప్రీమియర్స్లో దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే ఇక నార్త్ అమెరికా, యూఎస్ మొత్తం కలిపి ఇప్పటివరకు ఓజీ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో 15 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు 15వ తారీఖు కదా, ఈరోజు 15వ తారీఖు అంటే ఈవినింగ్ 4:50 మనకు ఓజీ మూవీ నుంచి గన్స్ అండ్ రోజెస్ అని చెప్పి ఒక లిరికల్ సాంగ్ అయితే రాబోతుంది. మరి నెత్తురికి మరిగిన అగ్జిత్ సాంగ్ రాబోతుందా లేకపోతే ఇంకేదైనా రాబోతుందా చూడాలి. ఎందుకంటే రీసెంట్గా తమన్ ఎవరైతే ఉన్నారో అమెరికాలోని ఒబ్బే స్టూడియోస్లో కొన్ని ట్యూన్స్ని అయితే ఆయన ఇవ్వడం జరిగింది. మరి అదే ట్యూన్ సంబంధించి అయితే రావడం జరుగుతుందా లేదా అనేది చూడాలి. కానీ 4:50 అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఖచ్చితంగా పండుగ. మళ్ళీ ఒక లిరికల్ సాంగ్ అయితే మనకు రాబోతుంది. అలాగే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాకి ఏదైతే ఫ్యాన్ షో ఉందో, మన నైజాంలో ఫ్యాన్ షో ఉందో, దానికి సంబంధించిన టికెట్ని మనకు యూఎస్ సంబంధించి ఒక వ్యక్తి అయితే తీసుకున్నాడు. 5 లక్షల రూపాయలు తీసుకున్నాడు. 5 లక్షల రూపాయలని ఆయన తిరిగి మనకు జనసేన పార్టీకి ఇవ్వనున్నారు. అదేవిధంగా చెన్నైలో కూడా సినిమాకి సంబంధించి మూవీ టికెట్, ఫస్ట్ ఫ్యాన్ షోకి సంబంధించిన టికెట్ అనేది ఆప్షన్లో పోయింది. అది ఎంతకు పోయిందంటే ₹1,00,000 పోయింది. ఒకసారి వీడియో చూపిస్తాను, మీరు చూడండి. ఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ₹1,00,000 ఓజీకి సంబంధించిన ఏదైతే చెన్నైలో ఆ టికెట్ అనేది తీసుకున్నాడు, ₹1,00,000 తీసుకున్నాడు. సో ఆ ₹1,00,000 కూడా తిరిగి జనసేన పార్టీకి ఇవ్వనున్నారు. దాంతోపాటు అలాగే ఇంకో టికెట్ వచ్చి మన హైదరాబాద్లో కేపీహెచ్పీలో సత్య గారు మనకు యూఎస్ నుంచి దాదాపు ₹1,12,000 టికెట్ అనేది తీసుకున్నారు. సో దాన్ని కూడా జనసేన పార్టీకి ఇవ్వనున్నారు. ఒకసారి మీరు చూడండి. టికెట్ ఆప్షన్ అనేది 1,12,000కి వెళ్ళిందండి. అది సత్య గారు యూఎస్ నుంచి పాడారు. సో ఇక్కడ మనకి యూఎస్ నుంచి సత్య గారు దాదాపు ₹1,12,000 తీసుకున్నారు. సో ఏంటంటే అంతకుముందు ₹5,00,000 ఒక టికెట్ పోయింది నైజాంలో, తర్వాత చెన్నైలో ఒక టికెట్ ₹1,00,000, అండ్ ఇప్పుడు మన కేపీహెచ్పీలో ₹1,12,000. ఈ అమౌంట్ మొత్తం కూడా జనసేన పార్టీకి ఇవ్వనున్నారు. సో ఓజీ సినిమా రిలీజ్కి ముందే ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందంటే కళ్యాణ్ గారిది గబ్బర్ సింగ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నేను ట్రెండ్ ఫాలో గాను, ట్రెండ్ సెట్ చేస్తాను అని చెప్పి. కళ్యాణ్ గారే కాదు, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నారు. 5 లక్షలు, ₹1,12,000, అలాగే ₹1,00,000 ఈ విధంగా ఆ ఫ్యాన్స్ షోకి సంబంధించిన టికెట్లు అయితే ఆప్షన్లో పలకడం జరుగుతుంది. సో ఈ విధంగా సినిమా రిలీజ్కి ముందే అద్భుతమైన రికార్డ్ సెట్ చేస్తుంది. మరి సినిమా రిలీజ్ ఇంకెన్ని రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి. అలాగే ఈరోజు 4:50 ఓజీ నుంచి ఒక సాంగ్ అయితే, లిరికల్ సాంగ్ అయితే రాబోతుంది. మరి అది వచ్చిన తర్వాత తిరిగి ట్రైలర్ ఉంది. ట్రైలర్ తర్వాత 2 ఈవెంట్లు ఉండబోతున్నాయి. ఒకటి ఆంధ్రాలో, ఒకటి తెలంగాణలో, 2 ప్రిలీజ్ ఈవెంట్లు ఉండబోతున్నాయి. దీంతో పాటు నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమాకి సంబంధించిన ప్రచారం చేయాలని చెప్పి కోరుకుందాం. సో ఫైనల్గా ఏదన్నమాట, ఓజీ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ అయిపోయింది. ఉత్సాద్ భగత్ సింగ్ సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్గా అయిపోయింది. అండ్ ఓజీ సినిమాకి సంబంధించిన సాంగ్ రాబోతుంది. సో నార్త్ అమెరికాలో సినిమా 50,000 పైగా టికెట్లు అమ్మేసింది. అలాగే ఓవరాల్గా ఓవర్సీస్లో 70,000 పైగా టికెట్లు అమ్మేసింది. అండ్ దాని ద్వారా ₹15 కోట్ల ఇప్పటివరకు ఓవర్సీస్ మార్కెట్లో రావడం జరిగింది. మరి రిలీజ్కి ముందు ఈ రేంజ్ హైప్ ఉంది. మెయిన్గా ఈ సినిమా కోసం తమన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాకి ఆయన సాంగ్స్ ఏదైతే ఉందో, బీజిఎం ఏదైతే ప్రాణం పెట్టేస్తున్నాడు. మరి థియేటర్లోకి వెళ్ళిన రోజు నిజంగా ఖచ్చితంగా బాక్సులు బద్దలు కావడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇదనమాట పవన్ కళ్యాణ్ గారు నడిచిన ఓజీ మూవీకి సంబంధించిన అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన వాల్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.